క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మరి ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అనుదిన ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని, నేను చేస్తున్న పరిచర్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. నేటి దిన వాక్యాన్ని చదువుకుందాము. 46వ సంకీర్తన 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన మాటల చేత దేవాతి దేవుడు మనందరి హృదయాలను బలపరచునుగాక. ఇక్కడ ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మన జీవితంలో ఎంతోమందిని నమ్ముతూ ఉంటాము. లోకంలో అనేక విషయాలలో, అనేక పర్యాయములు, అనేక మంది మీద ఆశపడుతూ ఉంటాము. ఆపద వేళలో కావచ్చు, మరి అనేక పరిస్థితుల మధ్య కావచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనము దేవుని మీద ఆధారపడక అనేకులను నమ్ముతూ అనేకుల మీద ఆధారపడేటువంటి వారిగా ఉన్నాము. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆపత్కాలములలో నేను నమ్ముకోదగినటువంటి సహాయకుడు. నిజముగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవత అందరి జీవితాలలో గొప్ప సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఏ లాభమును ఆశించినటువంటి దేవుడు నీ జీవితంలో నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో నీకు ఎలాంటి ఆపద ఉందో నాకు తెలియదు, కానీ నీ ఆపదల కొరకు, నువ్వు అనుభవిస్తున్న శ్రమల కొరకు, నీవు కలిగి ఉన్న వ్యాధి బాధల కొరకు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ఆయనే నీకు గొప్ప సహాయం చేస్తూ నిన్ను విడుదల చేసి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దేవుడి మాటల చేత మనందరినీ ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రాలు. సంఘాన్ని బలపరచండి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితాలలో మీ కార్యాలు జరిగించండి. నిజంగా ప్రియ దేవా, ఈ మాటలు అనేకుల హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి వారిని ఆదరించాల్సిందిగా వేడుకుంటూ ఈ చిన్న మనవులు ఆలకించి ప్రతిఫలం దయచేస్తూ ఆయన మా అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.